సో, కాబట్టి వీళ్ళందరినీ చాదాలంటే మనిషో పని జేసుకోవాలి. హ్మ్. చేసుకొని మనిషితో సంపాదించుకొని చేసుకునేది. ఎప్పుడైతే మదరు చర్చికి పోయి చదువుకోవాలనే తపన ఎప్పుడైతే ఉందో, మా ఇద్దరిని కనీసం నా కొడుకులన్నా చదువుకుంటే బావుంటదనే ఉద్దేశ్యంతోని తీసుకుపోయి హాస్టల్‌లో ఏసింది మమ్మల్నిద్దరిని. హ్మ్. సో, మా తమ్ముడు పెద్దగా చదువుకోలే. 10థ్ వరకే చదివాడు. హ్మ్. నేను మాత్రం ఉన్నత స్థానానికి ఎదిగాను. హ్మ్. కారణం ఏంటంటే, మా నాయన చిన్నప్పుడు హ్మ్. ఆయన నేను ఒక మాట ఒక అన్నాడు మాట గదా! అన్నాడు గదా! అది మైండ్‌లో ఉండిపోయింది ఆ! మీకు. నాయన మనం చదువుకోవచ్చా? "అరేయ్! మనకెందుకు చదువురా? మనం ఈ పనులు జేయాలని" జెప్పేసి అనేవాడు. హ్మ్. అనేసి మా తమ్మునితోని ఏమన్నాడంటే, "అరేయ్! నువ్వేం జేత్తవురా?" అని మా తమ్ముడిని అడిగాను. "నేను దొంగతనం చేస్తా నాయన నీ లెక్క. హ్మ్. నేను టాంగా కొడతా నాయన నీ లెక్క. అరే! శబ్బాష్‌రా మొగోనిరా నువ్వు" అని జెప్పి మా తమ్ముడిని ఎంకరేజ్ చేసిండు మా నాయన. హ్మ్. ఎందుకంటే మాకు మా మా సమాజం ఎప్పుడు గూడా ఆహ్, మీరు క్రిమినల్ ట్రైబ్స్ హ్మ్. బ్రిటిష్ కాలంలో గూడా హ్మ్. ఎక్కువ శాతము ఈ దళితులు, ట్రైబల్స్‌ని జైల్లేశారు. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ అంతా గూడా. అవును.